డెవలప్మెంట్స్ కొడాలి నాని వల్లభనేని వంశీ మధ్య వాదులాట. నీ వల్లే నాకు ఈ దరిద్రం పట్టింది, ప్రశాంతంగా తెలుగుదేశంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, అనవసరంగా లాక్కొచ్చి ఈ లంపడం అంతా నాకు నెత్తికెక్కించి మొత్తం నీ డైరెక్షన్ వల్లే నేను ఇట్లా ఆభాసు పాలవలసిన పరిస్థితి, ఈరోజు మరి ఇంత సంకటమైన స్థితిలోకి ఇరుక్కున్నానని అన్నారట. సరే, వారిద్దరూ వాదులాట జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే జరిగిందట. ఆయనేమి ఎవరిని వారించలా, ఈయన్ని నాని గారిని వారించలేదు, వంశీ గారిని వారించలా. సో తెలుగుదేశంలోకి రీఎంట్రీ కోసం వల్లభనేని వంశీ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇది కాస్త బూమ్రాంగ్ అయింది. ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం ఆయన చేశారా, చేయించారా, సరే అయినా దానికి ఉన్న శాంక్టిటీ జ్యుడిషియల్గా దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తారని కోర్టు చెప్తుంది. మీరేమంటారు సార్? సార్ గుడ్ మార్నింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ముందే కలబడ్డా మాకు సంబంధించిన అంశం కానప్పటికి కూడా ఇవాళ నడుస్తున్న రాజకీయాలకు సంబంధించి ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతాం తప్ప అది వాళ్ళ చాలా ప్రైవేట్ అంశం. ఎందుకంటే వాళ్ళు మాకేమి వాళ్ళ పార్టీలో వాళ్ళ అధినేత ముందు కొట్టుకున్నారంటే అది వాళ్ళకి అవమానం తప్ప మనకేం పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పట్టడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా వీళ్ళు అదుర్స్ అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాకు సంబంధించిన సమయంలో కూడా వీళ్ళ మధ్య గొడవలు జరగటం ఇవన్నీ కూడా అప్పుడు కూడా మీడియాలో ప్రముఖంగా రావటం ఇవన్నీ కూడా మనం గతంలోనే చూసాం. కాబట్టి వీళ్ళు వ్యాపార భాగస్వాములు, రాజకీయ బూత్ భాగస్వాములు. కాబట్టి ఈ బూత్ భాగస్వామ్యంలో రకరకాల గ్యాప్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి దాని పెద్ద ప్రాధాన్యత అంశంగా మేము తెలుగుదేశం పార్టీగా చూడట్లేదు. కానీ వంశీ గారిని మేమేదో ఆయన ఏదో మేము టార్గెట్ చేశామనేది మాత్రం పూర్తిగా అబద్ధం అనేది జరిగినటువంటి సినారియో మొత్తం. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా కూడా ఎక్కడ అరెస్ట్ చేయలేదు, హైకోర్టు వెళ్ళినా అరెస్ట్ చేయలేదు. తర్వాత కూడా ఎప్పుడు కూడా మీరు చూడండి 9 నెలల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు నిజంగా అతన్ని వెండేటా పాలిటిక్స్ లో అరెస్ట్ చేయాలనుకుంటే. కానీ ఆయన ఒక దళిత యువకుడికి సంబంధించిన విషయంలో చేసినటువంటి కార్యక్రమం వల్ల మాత్రమే ఈ రోజున ఆయన వెళ్ళారు తప్ప ఓన్లీ వెండేటాగా అనుకుంటే వచ్చిన 2వ రోజే లోపలేసేయచ్చు, అప్పటికే కేసు పెండింగ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మేము క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాకు టార్గెట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఏదో ఇబ్బంది పెట్టడం ద్వారా మేమేదో ఎదుగుతాం అనేటువంటి దాంట్లో అసలు మాకు ఎటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, క్యాడర్ని కేసులో లేదా బెదిరించో, కొట్టో, చంపో పైకి ఎదుగుదామనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు తగు విధమైనటువంటి బుద్ధి చెప్పారు. కాబట్టి మేము అటువైపు పోయేటువంటి అవసరం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ రోజు మేము చేస్తున్నదల్లా అభివృద్ధి, సంక్షేమం. రెండోది ఇప్పుడు మీరు చూడండి ఎంటైర్ స్టేట్ మొత్తం మీద కూడా వీళ్ళకి దరిదాపు 151 మంది ఎమ్మెల్యేలు గతంలో గెలిచారు. ఆ లీడర్స్ మొత్తం మీరు చూస్తే ప్రముఖంగా వీళ్ళు వినపడేది ఒక 5-6 పేర్లే. ఏది కేసుల్లో కానీ, బూతుల్లో కానీ, లేదు ఇంకొకటి కానీ ఇంకోటి కానీ. తప్పు చేసిన ఆ 10-15 మంది మీద మాత్రమే జరుగుతుంది చట్టపరమైన చర్యలు తప్ప అందరినీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టినటువంటి విషయం కానీ, వీళ్ళని కూడా వెండేటా మీద ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క ఆధ్వర్యంలో ఉంది 2 జిల్లాలు కూడా, ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రచారం చేయలేదుగా. మిర్చి యార్డుకి ఏమండి వాళ్ళ పార్టీ అభ్యర్థి రంగంలో లేడు, ఆయన వెళ్ళింది ప్రచారానికి గారు. సార్ వాసు గారు అనుమతిస్తే విజయ్ కుమార్ గారు నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే సార్, ఇప్పుడు మరి విజయవాడలో తలసేమియా బాధితుల కోసం పెట్టినప్పుడు ఎన్నికల కోడ్ అడ్డు కాదా అనేది వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. అక్కడ ఒక డాన్స్ ప్రోగ్రామ్ లాంటిది, సాంస్కృతిక కార్యక్రమం పెట్టారు, అన్ని వేల మంది అటెండ్ అయ్యారు. అలాంటిది ఒక రైతుల సమస్య కూడా అలాంటిదే కదా. తలసేమియా బాధితులు లాంటిదే రైతుల సమస్య కూడా. రైతులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. మిర్చి రైతుకి చాలా అన్యాయం జరుగుతుంది, రేటు రావట్లేదు, వాళ్ళు బాగా అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి. దాని నుంచి పరామర్శిస్తానికి కాకుండా తప్పేలా అవుతుంది? దానికి వర్తించిన ఎన్నికలు కూడా దీనికి ఎందుకు అవుతుంది? సార్ ఇప్పుడు మేము తీసుకున్నటువంటి అది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ గా తీసుకున్నది ఒకటి. రెండోది అది ఈ ఎన్నికల కోడ్ రాకంటే ముందే తీసుకున్నటువంటి పర్మిషన్. విజయకిరణ్ గారు మీరే మాట్లాడండి, కానీ విజయకిరణ్ గారు మీరే మాట్లాడండి. నాకు మీ జస్టిఫికేషన్ ముచ్చటేస్తుందండి. అంటే తెలుగుదేశం ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది, వాళ్ళు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారు వైసీపీ వాళ్ళు అనేది. మీరేంటంటే ఆధునిక యుగంలో ఉన్నారు, వాళ్ళు ఇంకా రాతి యుగంలో ఆగిపోయారు. సరే మాట్లాడండి మీరు.
సార్ ఇప్పుడు మేము ఆ పర్మిషన్ మేము ఎన్నికల కోడ్ రాకముందే మేము తీసుకున్నాము. రెండోది, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కంటే కూడా అప్పర్ హ్యాండ్ లో ఉంటది. కోడ్ వచ్చినాక ప్రభుత్వం యొక్క పాత్ర చాలా లిమిటెడ్ అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్కడ తెలుగుదేశం పార్టీగా కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇవ్వద్దనో పోలీసులు పెట్టొద్దనో ఎప్పుడు కూడా చెప్పరు. అటువంటి సంస్కృతికి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం, అది అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తిగా ఎన్నికల కమిషన్కి బాధ్యత తప్ప తెలుగుదేశం పార్టీకో లేకపోతే మా అధికారానికో ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేదు. మేము కూడా అక్కడ పోలీసులు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అక్కడ ఏదన్నా జరిగితే ఆ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని ఏలెత్తి చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోలీసులు పెట్టుండాల్సిందే. ఎలక్షన్ కమిషన్ కూడా రాబోయే రోజులు ఇటువంటి జరిగినప్పుడు కూడా పోలీసులు పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం.